జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ అందరూ పాత్రదారులు కావాలంటే మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. 3 అంశాలు ఉన్నాయి మనకు సంబంధించి సోదరులు చెప్పేసి మనం ఈ రోజు పండిస్తా ఉంది. ఈ రోజు చాలా ఈ ప్రాంతంలో 1040 ఎకరాలనే ఈ రోజు మరి చెరుకుకు సంబంధించిన మాట అడుగుతుంది. 1040 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు మనకు 83,750 మెట్రిక్ టన్నుల చక్కెరకు సంబంధించిన గణి. ఈరోజు మనకు కావాల్సింది రేపు ఫ్యాక్టరీ నడవాలి, కనీసం లాభదాయకంగా ఉంటేనే ఫ్యాక్టరీ మళ్ళా ప్రభుత్వం నడిపినా, ప్రైవేటు యాజమాన్యం నడిపినా, లేకుంటే సహకార సంఘాల ద్వారా నడిపినా, ఈ రోజు మనకు కావాల్సింది 3 లక్షల, ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, ఆ సోదరులు డాక్టర్ గారు చెప్పిన 3,50,000 మెట్రిక్ టన్నుల చెరుకు. దానికి 10,000 ఎకరాల సాగు కావాలి. 10,000 ఎకరాలని కాదు, 15,000 ఎకరాలు పూర్తి స్థాయిలో సాగు అయితే దానికి సంబంధించి దాని ఈల్డ్ పరంగా కూడా ఇప్పుడు ఉంది. మేము వేరే చేసుకున్నాం, మా అధికారులు కూడా తీసుకొచ్చి చెప్పే 35 మెట్రిక్ టన్నులు వస్తున్నాయి. కనీసం 60 నుంచి 70 నుంచి మా సోదరులు చెప్పినట్టు 80 వస్తే తప్ప దానికి ఫీజిబిలిటీ లేదని సాంకేతిక పరంగా శాస్త్రీయబద్ధంగా రిపోర్టు తీసుకున్నాం. మీ అందరూ మాకు గట్టి నమ్మకం ఇవ్వాలి. మీకు కావాల్సిన అన్నింటినీ కూడా మేము చేస్తాం. కానీ ఈ రోజు మీరు సాగు చేసే 35 మెట్రిక్ టన్నులు ఈల్డ్కి సంబంధించి ఎకరానికి కనీసం 60 నుంచి 70 మెట్రిక్ టన్నులు వస్తే తప్ప అది నడవదు. అవునా కాదా? రైతు కూడా లాభం కావాలి, రైతులకు లాభం జరగాలి, ఫ్యాక్టరీ నడవాలి. ఇవన్నీ నడవకుండా ఉంటే ఇవాళ చెప్తాం, రేపు పోతాం, ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, మళ్ళా అదే పరిస్థితి ఉంటే 4 ఏళ్ల తర్వాత. ఆ విధంగా కాకుండా శాస్త్రీయబద్ధంగా మనం చేసే ప్రతి అడుగు కూడా రేపు రాబోయే కాలంలో చెప్తా ఉన్నాం. మా షుగర్ కేర్ కి సంబంధించిన కమిషనర్ గారు ఉన్నారు, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ గారు కొత్తగా వచ్చిన పాత కమిషనర్ కాదు, మీరు అనుకునేది పాత కమిషనర్. బాగా మందికి అపోహలున్నాయి. అధికార యంత్రాంగం ఏ విధంగా నడుస్తుందో మేము చేస్తున్నాం. అధికారులు ఏ విధంగా నడవాలో మేము ఖచ్చితంగా ఎంక నిలబడి నడిపిస్తాం. ఈ రోజు బాధ్యత విధంగా జవాబుదారీతనంగా ముందుకు నడిపి మేము ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టుకోవాలంటే అధికార యంత్రాంగం యావత్తు చురుకుగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత వారి పైన ఉన్నది. వారిని నడిపించే బాధ్యత కూడా మేము తీసుకొని ఈ రోజు ఫ్యాక్టరీకి సంబంధించిన అదే కార్యక్రమంతో ముందుకు పోతాం. నేను మా షుగర్ కమిషనర్ గారు చెప్తా ఉన్నా, మనము టార్గెట్ పెట్టుకొని ఈ రోజు రైతు సోదరులు కానీ వేదికపైకి వచ్చిన పెద్దలందరూ ఏం అడుగుతా ఉన్నారు, మా స్పెషల్ సిఎస్ గారు ఉన్నారు, అదేవిధంగా షుగర్ కేర్ కమిషనర్ గారు ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నారు, సమయం చెప్పండి. ఏం సమయం చెప్పాలి, ఎన్ని రోజుల్లో మనం దీన్ని నడుపుతామని చెప్పాలి. బేరీజు చేసుకోవాల్సిన బాధ్యత మా పైన. ఈ రోజు అతి త్వరలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక పరంగా బ్యాంకుల లావాదేవీల పరంగా ఈ రోజు అప్పుల ఊబీలో పడి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న 90 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న అవైలబిలిటీ ఉన్న అంతా కూడా బ్యాంక్ లో ఉంది. దాన్ని బయటికి తీసుకురావాలి. కొద్దిగా అప్పు పుట్టాలో పెద్దగా అప్పు పుట్టాలంటే ఈ వ్యవస్థ అంతా మన చేతిలో, రైతుల చేతిలో ఉందా. ఈ రోజు ఏది కూడా లేదు. సరే, పాతగా నడిపిన వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని ఆ ఇబ్బందులను అధిగమించలేక మేము బంద్ చేశామని వారు చెప్తా ఉన్నారు. 2-3 సార్లు రివ్యూ మీటింగ్. మేమేం చేయాలి? ఈ రోజు బ్యాంకుకి సంబంధించి ఏ బకాయిలు ఉన్నాయో ఏ విధంగా కట్టాలి, దాన్ని చేసే ప్రయత్నంలో ఇప్పటికే 3 మార్లు 4 మార్లు మా జేఎస్ రంజన్ గారు, స్పెషల్ సిఎస్ గారు మళ్ళా బోధన్ మీటింగ్ తర్వాత కూడా 3 సార్లు బ్యాంక్ అధికారులతో కూర్చొని ఏ విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రయత్నం జరుగుతాం. ఈరోజు ఒకటి అదే అధిగమించాలి. రెండవది, ఈ ఫ్యాక్టరీ నడవాలి. ఇది మనందరిది. తెలంగాణ రైతులకు సంబంధించి ఈ రోజు మన రైతుకు సంబంధించిన మనోభావాలకు ఆ రోజు తెలంగాణ కావాలని ఏ విధంగానే మన పరంగా మన మనసులో వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని
సాధిస్తే మన జీవితాలలో మార్పు వస్తుందని ఆలోచన చేసిన ప్రతి యువకుడికి అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా అయితే ఆశయం ఉండేనో ఈ రోజు మన మెదక్ జిల్లా గాని నిజామాబాద్ జిల్లా గాని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా అదే విధమైన ఆలోచన ఆవేశం ఆందోళన నిజాం షుగర్ ఫ్యాక్టరీ చేర్పియాలని ఇక్కడ ఉన్న వారి మధ్యలో ఉంది. వేదికపై ఆశలులైన అన్ని పార్టీలకు సంబంధించిన మధ్యలో ఉంది. దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మా ఒక రైతు సోదరుడు చెప్పి జూన్ లో మేము సీడ్ పెడతాం, 2025 డిసెంబర్ లో మీరు ప్లాంట్ ఓపెన్ చేయాలని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చెప్తాం. ఇవన్నీ కూడా సమీక్ష చేస్తాం. 2025 2025 డిసెంబరా, 2025 అక్టోబరా, లేకుంటే ఒక నెల ఇట ఒక నెల అట, కానీ మేము ఇచ్చిన మాట తప్పకుండా దీని పరంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ పరిశ్రమను తిరిగి పునః ప్రారంభోత్సవం చేయడం ఖాయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు సోదరునికి మేము అభయం ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా మేము గాని మా ముఖ్యమంత్రి గారు గాని ఈ రోజు మేము చేసే ప్రతి పని కూడా ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు మనం చూసుకుందాం మెట్టిపల్లి ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ఏ స్టేజ్ లో ఉంది. ఇప్పుడే అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన కన్సల్టెన్సీ వారితో మాట్లాడుతా ఉన్నారు. అతి త్వరలో వారు ఈ ఫ్యాక్టరీలను విజిట్ చేస్తారు. ఒక పరంగా బ్యాంకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి అది నడుస్తూ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల ద్వారా రేపు రాబోయే కాలంలో ఒక 100-150 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ నడవాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి కూడా సలహా సూచనలు తీసుకోబోతా ఉన్నాం. అతి త్వరలో వారు కూడా రాబోతారు. ఒకరో ఇద్దరో ముగ్గురో రైతు నాయకులు వారితో సంప్రదించండి. ఈరోజు మళ్ళీ అదే విధంగా ఇంతకుముందు మా డాక్టర్ సంజయ్ గారు అడుగుతా ఉంటే కేవలం ఇది చక్కెర ఫ్యాక్టరీ అయితే నడవదు సార్ అన్న, ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ముందుకు విలువ ఆధారిత కార్యక్రమం చేయాలి. మొన్ననే పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఇతర మిత్రులు చెప్పారు, విలువ ఆధారిత కార్యక్రమం చేయాలంటే ఒక ముందు ఫ్యాక్టరీతో పాటు ఇంకేదైనా మీరు చేయాలి. మొన్న మేము చేస్తా ఉన్నాం ధర్మపురికి సంబంధించిన, మరి అక్కడ ప్రజలు వద్దన్నారు. ఒక చిన్న పరిశ్రమకు సంబంధించి మేము మా స్పెషల్ సిఎస్ గారిని కోరినాం, ఆ పరిశ్రమను తీసుకొచ్చి దీంట్లో కలుపుకొని మనకు కావాల్సిన ఇథనాల్ని ఏ విధంగా దీంట్లో పెడితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఆ సంస్థ పెట్టదలుచుకున్న ఇథనాల్ని ఇక్కడే పెట్టే కార్యక్రమం చేస్తే రైతులకు 2 రూపాయలు ఎక్కువగా వచ్చే లాభదాయకంగా కార్యక్రమం ఉంటుంది. అది కూడా బేరీజ్ చేసుకుంటాం. దీని వరకే ఆగకుండా ఈ రోజు రాబోయే కాలంలో ఇంత పెద్ద ఏరియాలో ఉన్నది. నేను మా స్పెషల్ సిఎస్ గారిని, షుగర్ కేన్ కమిషనర్ గారిని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకునే కార్యాచరణ విషయంలో ఇక్కడున్న ఒకరో ఇద్దరో ముగ్గురో స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులను కూడా కూర్చొని ప్రతి 15 రోజులకు ఒకసారి మేము తప్పకుండా రివ్యూ చేస్తాం. నేను ఈ షుగర్ కేన్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతోని ప్రతి 15 రోజులకి వారు రావాల్సిందే, ప్రతి 15 రోజులకి ఇక్కడ రావాల్సిందే, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కలవాల్సిందే. కార్యాచరణ ఈ రోజు మేము ప్రజల ముందర పెట్టిన ప్రతి అంశాన్ని వారు రివ్యూ చేయాల్సిందే, ఒక కార్యాచరణ తీసుకొని పోవాల్సిందే. ఇది ప్రభుత్వ ఆదేశం. ఈ ఆదేశానికి అనుగుణంగా నేను కూడా ప్రతి నెలకోసారి రాబోయే 2-3 నెలల ఏం చేస్తా ఉన్నామో ప్రజల ముందర చూస్తాం. 1 నెల రోజుల తర్వాత మేము కానీ పెద్దలందరి పత్రికా ముఖంగా ఈ 1 నెల రోజుల పాటు జరిగిన అంశం మేము చెప్పే బలంతో అడుగు ఏమేస్తా ఉన్నాం, జవాబుదారితో పనిచేయాలి. ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు మా డాక్టర్ సంజయ్ గారు మా జగిత్యాల శాసనసభ్యులు చెప్పిన అనుమానం వచ్చింది కానీ మనసు పెట్టుకోవడానికి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అనే అంశం కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పారు. డాక్టర్ సాబ్ చెప్తున్నా, పార్లమెంటు ఉన్న ప్రభుత్వం మాదేనా కాదు, చేయాల్సింది మేమే కాదు, మేము చేయలే, బాధ్యత మా పైన. పార్లమెంటుకు సంబంధించిన అంశం పక్కన పెట్టండి, మేము బూత్ నడుస్తా ఉంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. సరే, ఒక 1 నెల రోజులు 45 రోజులు కొద్దిగా అడ్డంకం వస్తుంది. అధికారులు నడవాలన్నా, పోవాలన్నా, మేము వాళ్ళతో మాట్లాడాలన్నా, రేపు పొద్దున కార్యాచరణ ఏం తీసుకోవాలన్నా, కానీ నేను వారికి చెప్తా ఉన్నా, తప్పకుండా మేము అనుకున్న దాన్ని తప్పకుండా నిబద్ధతతో
కార్యాచరణ తీసుకొని అమలు చేసే కార్యాచరణలో ముందుకు పోతాం. దాని విషయంలో రైతు సోదరులందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాం, మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. గేట్లు తెచ్చాం, ఇన్ని రోజులు గేట్లు బంద్ ఉండే, మొదట అడిగి వేసినామా లేదా గేట్లు తెచ్చి. మా కార్మికులు ఉన్నారు ఇక్కడ దీనిలో పనిచేసే వాళ్ళు. కార్మికులకు సంబంధించి ఈ రోజు స్థానికంగా కొద్ది మందికి రేపు పొద్దున మెకనైజేషన్ కింద మరి మా సోదరులు అడిగినట్టు ఐటీ రంగానికి సంబంధించి మళ్ళా అన్ని పెడితే ఉన్న ఉద్యోగాలు కూడా